మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో న్యూ మోతీనగర్ కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. న్యూ మోతీనగర్ కాలనీలో ఉన్నటువంటి ఒక వివాహ వేడుకలో స్వీటు తినడంతో న్యూ మోతీనగర్ కాలనీకి చెందినటువంటి 30 మంది పిల్లలు పెద్దలు ఒక్కసారిగా స్వీటు తినడంతో వాంతులు విరేచనలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఫుడ్ పాయిజన్ కావడంతో ఒక్కసారిగా హుటాహుటిన 30 మందిని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కి తరలించారు. వాళ్ళందరికీ కూడా చికిత్స అందినటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఉన్నాం. చూస్తున్నాం విజువల్స్గా ఆ న్యూ మోతీనగర్ కాలనీకి చెందినటువంటి పిల్లలు పెద్దలు మహిళలు కూడా ఆ యొక్క స్వీటు పాయసం తీసుకోవడంతో ఒక్కసారిగా పాయిజన్గా మారడంతో కూడా అందరినీ కూడా హుటాహుటిన ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కి తరలించారు. వాళ్ళందరికీ కూడా చికిత్స అందుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరికీ కూడా బ్లడ్ టెస్ట్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి, అన్ని పరీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో ఆ కాలనీకి సంబంధించినటువంటి కొంతమంది మహిళలు ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరిగింది అసలు? ఎన్ని గంటలకి జరిగింది? ఇది ఏం జరిగింది? 5 గంటలకు జరిగింది సార్. 5 గంటలకు జరిగింది. 7-8 గంటలకల్లా వాంతులు అయినాయి. వాంతులు విరోచనాలు అయినాయి. ఇంకా ఎక్కడో పోతూనే ఉన్నాం హాస్పిటల్కి, భయపడుకోని పిల్లలకి. అంటే ఈ పాయసం ఎక్కడ తీసుకున్నారు? ఎవరిచ్చారు? మీ ఎంతమంది తీసుకున్నారు? మేము 30-40 మంది తాగిండ్రు సార్. 30-40 మంది తాగిండ్రు. పిల్లలు తెచ్చిండ్రు 2. అదే తలా కొద్దిగా తాగిండ్రు. 43 మంది సార్. ఎట్లా వచ్చారు హాస్పిటల్కి? ఎవరైనా వచ్చారా ఇక్కడికి? మిమ్మల్ని తీసుకొచ్చారా? కొంతమంది అంబులెన్స్ వచ్చింది, కొంతమంది అట్లనే వచ్చిండ్రు సార్. అంబులెన్స్కే వచ్చిండ్రు కొంతమంది అట్లనే వచ్చిండ్రు ఆటోలకి. ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? ఎట్లా? కొంచెం బాగుంది సార్, బాగుంది. ఎన్ని గంటలకు జరిగింది? మీరు 6 గంటలకి 7 గంటలకి తాగినాం సార్. సార్, ఏం జరిగింది అసలు? దీని గురించి పూర్తిగా అంటే నిన్న 5 గంటలకు 6 గంటలకు స్వీట్ ఇచ్చినారు. 30-40 మంది తీసుకున్నాం, తాగినారు. తాగిన వాంతులు విరోచనాలు అయినాయి పిల్లలకు పెద్దవాళ్ళకు. ఇంకా బైకుల మీద ఇటు మీద అంబులెన్స్ మీద వచ్చాం సార్. ఇప్పటి వరకు పర్వాలేదు, కొంచెం బాగానే ఉన్నారు. ఇంకా బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చూసి పంపిస్తారని చెబుతున్నాం. అంతే. అంటే అక్కడ పెళ్లి ఏం జరిగింది అక్కడ మీ కాలంలో? ఎవరిది పెళ్లి జరిగింది? ఎప్పుడు జరిగింది? ఏరా క్యాస్ట్ వాళ్ళది, తెలిసిన వాళ్ళే ఇచ్చినారు స్వీట్. ఇంకా పోయి తాగినాము, పిల్లలు పెద్దోళ్ళు తాగినాము. ఇంకా విరోచనాలు వాంతులు విరోచనాలు అయినాయి. ఇంకా బైకుల మీద వచ్చాం, తెలిసి హాస్పిటల్ తెలిసి వచ్చాం. ఇప్పటి వరకు పర్వాలేదు, కొంచెం బాగానే ఉంది. ఎంతమంది పాయసము తీసుకున్నారు, స్వీట్ తీసుకున్నారు? 40 మంది ఎక్కువే, 40 మందికి ఎక్కువే తీసుకున్నారు. 40 మందికి వాంతులు విరోచనాలు, వాంతులు విరోచనాలు. తీసుకున్న ఎంతసేపటికి స్వీట్ తీసుకున్న పాయసం తీసుకున్న తర్వాత ఎంతసేపటికి జరిగింది వాంతులు? గంటన్నర, 1 గంట గంటన్నరతో జరిగింది. ఇక్కడ చికిత్స ఎట్లా అందుతుంది? డాక్టర్లు వెంటనే స్పందించారా? ఇక్కడ మీకు స్పందించారు, బాగానే చూస్తున్నారు సార్, బాగానే చూస్తున్నారు, బాగానే ఇస్తున్నారు మందులు, బాగానే చూస్తున్నారు. ఇది న్యూ మోతీనగర్ లో జరిగినటువంటి నిన్న ఒక వివాహ వేడుకల్లో స్వీట్ తీసుకోవడం, అంటే ఒక పాయసం తీసుకోవడంతో కూడా అది ఒక్కసారిగా పాయిజన్ గా మారిపోయి అక్కడ ఉన్నటువంటి న్యూ మోతీనగర్ కాలనీకి చెందినటువంటి మహిళలు, పెద్ద వయసు వాళ్ళు, తర్వాత పిల్లలు కూడా ఆ పాయసాన్ని తినడంతో తిన్న 1 గంట తర్వాత ఒక్కసారిగా వాంతులు విరేచనలు కావడంతో హుటాహుటిన ఆ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కి తరలించారు. ఈ వెంటనే ఇక డాక్టర్లు కూడా వెంటనే స్పందించి ఇక్కడ తగిన వైద్య సదుపాయాలు అందించడంతో కూడా వాళ్ళందరూ కూడా ప్రాణాపాయం తప్పిందని చెప్పేసి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.